అనంతపురం జిల్లా కనెకల్ మండలంలోని హనకన హాల్లో అర్ధరాత్రి శ్రీరామాలయంలోని రథానికి నిప్పు పెట్టారు కొందరు దుండగులు. స్థానికులు వెంటనే గమనించి మంటల్ని ఆర్పివేశారు. అయినప్పటికీ సగానికి పైగా రథం కాలిపోయింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. రథానికి నిప్పు పెట్టింది ఎవరో తేల్చేందుకు 4 బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ రాయదుర్గం సిఐ పరిశీలించారు. లేదు సార్, కన్నేకల్లో ఉంటారు. హనకన హాల్లో అర్ధరాత్రి శ్రీరామాలయంలోని రథానికి నిప్పు పెట్టారు కొందరు దుండగులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. భోగి కనేకల్ మండలం హనకలాల్ గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన రాముడి గుడికి సంబంధించి రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో నిప్పు పోసి అంటించే ప్రయత్నం చేశారు. అయితే కేవలం ముందర చక్రాలతో పాటు పాక్షికంగా రథం కాలిపోయిన పరిస్థితి ఉంది. 2.5 సంవత్సరాల క్రితమే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రథం తయారు చేసినట్లు తెలుస్తుంది. ఊరిలోని ఏదైతే ఉందో గ్రామం మధ్యలో రాముడి గుడి పక్కనున్న షెడ్డులో స్వామివారి రథాన్ని పెట్టి తాళం వేసినట్లు చెప్తున్నారు. అయితే తాళం వేసిన సమయంలో పొగ వస్తుంది. ఎదురింటి ఎవరైతే ఉన్నారో రథం సంబంధించిన షెడ్ ఎదురుగా ఉన్న ఇంటి వారు గుర్తించి వెంటనే ఆర్పే ప్రయత్నం చేసినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. పోలీసులు ఈ ఘటన పైన తీవ్రంగా స్పందించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 4 బృందాలు ఎవరైతే దుర్ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ కోసం 4 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కనకలకు సంబంధించిన డిఎస్పీతో పాటు రాయదుర్గం పోలీసులు మొత్తం అనకలాలకు చేరుకొని అక్కడ జరిగిన పరిస్థితిపై ఆరా తీరుస్తున్న పరిస్థితి. ఈ ఘటన పైన మొత్తం విచారణ జరిపించాలని చెప్పి ఇటు కూటమి సభ్యులు కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ కేసును త్వరితగతిన ఛేదించి అసలు నిందితులను గుర్తించి పనులు నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.